హాయ్. సో ఇప్పుడు ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే అని వస్తుంది. వాలంటైన్ వీక్ కూడా స్టార్ట్ అయింది కదా. సో నీ దృష్టిలో వాలంటైన్స్ డే అంటే ఏంటి? వ్యాలంటైన్ డే అంటే డబ్బులు బొక్క, టైం బొక్క, అన్ని బొక్క. ఎందుకని? అంటే లవ్ అనేది ఒక వేస్ట్ ఆఫ్ టైం. అంటే ఈ మధ్యన కాలం లవ్ అనేది ఒక వాడుకోవడం, వేరేటోటి తిరగడం, నలుగురు ఐదుగురు. అమ్మాయిలే చేస్తారా, అబ్బాయిలు చేస్తారా? లైఫ్ లో అట్లాంటి 10 మంది చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ దెబ్బతిన్న మనసులు ఇవి. కానీ అబ్బాయి ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు, అదే అమ్మాయి ప్రేమిస్తే నలుగురిని ఈక్వల్ గా ప్రేమిస్తుంది. అయిపోతారు పని. అందుకే ఆడవిల ఫస్ట్ అంటారు. కానీ ఆడపిల్లకు ఫస్ట్ పొజిషన్ ఇస్తాం మేము, కానీ ఆడవిల మాత్రము అందరం డెక్తా ఉంటది. ఏముంది మాకు? ఏం లేదు, మేము సిన్సియర్ ప్రేమిస్తాము. అందుకని ఏం లేదని వదిలేసిందేమో. అమ్మాయి జీవితంలో అమ్మాయిని మేము సిన్సియర్ ప్రేమిస్తాం. మాతోని మాట్లాడుకుంటా ఇంకోటితోని చాటింగ్ చేస్తుంది. మీరు చూసినారా? చూసానండి, రికార్డింగ్ లీడ్ నేను ఫోన్ లో పెట్టింది. ఆ ఫోన్ లో పెట్టింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, చాలా హెవీగా ప్రేమించా. ఆ అమ్మాయి ఏమైంది? ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక నాకు డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ నాకు ఇది ఇంట్రెస్ట్ లేకుండే. ఆ అమ్మాయిని సిన్సియర్ ప్రేమించిన నేను పాల్తగారైనా. అమ్మాయిని సిన్సియర్ బ్రో అందరు చెప్తున్నా, యూత్ మొత్తం చెప్తున్నా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటేనే ప్రేమించండి, లేకపోతే వద్దు. ఓయలకోవడం అంటే దెంగులో సారీ మాట్లాడొచ్చా? ఇగో ఓయలకోవడం అంటే ఓయలకోవడం 24 hours ఉందాం వచ్చేద్దాం, అంతేగాని ప్రేమ దోమ అని ప్రేమ పవిత్రం ఉంది. ప్రేమ చాలా మంచిది, కానీ సెక్స్ కోసం మాత్రము ఓయలకంటారు. అది రాంగ్. అది పుస్తకాలు అబ్బాయిలు అంటలేరు, అమ్మాయిలే అంటుర్రు. ఇది రాంగ్. ప్రేమికుల రోజు అని ఒక రోజు పెట్టారు, మరి ఆ రోజు పెట్టడం కరెక్టేనా? అది సిన్సియర్ ఏదో 100లో ఒక అమ్మాయికి ఉంటది. అది 99% అబ్బాయిలు అని ప్రేమిస్తారు, అమ్మాయిలు మాత్రం నీచానికి నీచం దిగజారిపోయిర్రు. చాలా చాలా ఘోరంగా అయింది అదంతా. ప్రతి ఒక్క అమ్మాయి అని అంటలేను, ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయే 10 మందిని చెడగొడుతుంది. నిన్ను కూడా అలా చెడగొట్టింది అంటారు. అవును మేడం. థ్యాంక్ యూ అండి.